పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆపరేషన్ సౌత్ తెలంగాణ నుంచి స్టార్ట్. బీజేపీ నాయకులు టార్గెట్ తెలంగాణ. సరికొత్త ఎత్తుగడలతో బీజేపీ ముందడుగు. పశ్చిమ బెంగాల్ తరహా రాజకీయాలకు దక్షిణ భారతంపై పట్టు కోసం బీజేపీ. భారత రాజకీయ యవనికపై సరికొత్త సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాబోయే సవాలును తట్టుకుని నిలబడేందుకు ఇప్పటి నుంచి పక్కా వ్యూహాలను సిద్ధం చేస్తుంది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల బలాబలాలను అంచనా వేస్తూ విపక్షాల కూటమిని ఢీకొట్టేందుకు నూతన రాజకీయ ప్రణాళికలను తెరపైకి తెస్తుంది. గడిచిన ఎన్నికల ఫలితాలు, ఆయా రాష్ట్రాల్లో మారుతున్న ప్రజల నాడిని విశ్లేషించుకుని తన పొలిటికల్ ఎజెండాను సరికొత్తగా మార్చుకుంటుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలతో పాటు తూర్పు భారతదేశంలో పట్టు సాధించేందుకు సరికొత్త ఎత్తుగడలతో ముందుకు సాగుతుంది. బీజేపీ అధిష్టానం ప్రస్తుతం రాష్ట్రాల వారీగా ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులపై లోతైన విశ్లేషణలు చేస్తుంది. విపక్ష కూటమి బలంగా ఉన్న ప్రాంతంలో ఆయా పార్టీల అంతర్గత బలహీనతలను ఆధారంగా చేసుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎదురవుతున్న రాజకీయ ఇబ్బందులను గమనిస్తూ అక్కడ తన బలాన్ని మరింత పెంచుకోవాలని చూస్తుంది. అదే సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో స్థానిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తన ఎత్తుగడలను మారుస్తూ వస్తుంది. పొత్తుల అవసరం ఎక్కడ ఉంది, ఒంటరిగా పోరాడాల్సిన ప్రాంతాలు ఏవనే దానిపై అధిష్టానం ఒక స్పష్టమైన రోడ్డు మ్యాప్తో ముందుకు వెళ్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ అజెండాలో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలు అత్యంత కీలకంగా మారాయి. గతంలో కంటే భిన్నంగా ఈసారి దక్షిణాదిలో గణనీయమైన స్థానాలు సంపాదించుకోవడమే కాకుండా ఓటు బ్యాంకును స్థిరపరచుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు, అలాగే ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమితో సంబంధాలు కొనసాగిస్తూనే తన ఉనికిని చాటుకునే ప్రయత్నిస్తుంది. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో సైతం స్థానిక జాతివాద అంశాలను తెరపైకి తెస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు నూతన ప్రచార శైలిని అవలంబిస్తుంది. కేవలం ఉత్తర భారతానికే పరిమితమైన పార్టీ అనే ముద్రను చెరిపేసి దేశవ్యాప్తంగా తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు ఈ ప్రాంతీయ విస్తరణ వ్యూహం ఎంతో దోహదపడుతుందని పార్టీ భావిస్తుంది. రాజకీయ ఎత్తుగడలతో పాటు పార్టీ అంతర్గత నిర్మాణంలో బీజేపీ భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతుంది. యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పార్టీలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాలని అధిష్టానం భావిస్తుంది. పనితీరు ఆధారంగానే పదవులు, బాధ్యతలు అప్పగింత ఉంటుందని ఇప్పటికైనా స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. రాబోయే కాలంలో జరగబోయే కేబినెట్ విస్తరణ లేదా పార్టీ పదవుల భర్తీలో ఈ మార్పులు స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. దేశంలో మారుతున్న యువత ఆలోచనలకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలను, ప్రచార అస్త్రాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా జనాల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతుంది. ఎన్నికల బరిలోకి నిలవడానికి బీజేపీ ఎల్లప్పుడూ జాతీయవాదాన్ని ప్రధాన అస్త్రంగా వాడుకుంటూనే మరోవైపు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దృష్టి పెడుతుంది. పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాల కల్పన, దేశ రక్షణ వంటి అంశాలను ప్రజల ముందుంచి వారి మద్దతు కూడబట్టుకునే ప్రయత్నం చేస్తుంది. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా తమ అభివృద్ధి ఎజెండానే తమను గట్టెక్కిస్తుందని ధీమాగా ఉంది. ఈ వర్షాకాల సమావేశాలు భవిష్యత్తులో రాబోయే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ చేస్తున్న ప్రతి అడుగు దేశ రాజకీయాల భవిష్యత్తును శాసించేలా ఉంది. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు కమలనాథులు సిద్ధం చేసిన ఈ సరికొత్త స్టోరీ బోర్డ్ ఏ మేరకు విజయమవుతుందో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.